ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో మరి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికి మిమ్మల్ని అందరి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి గత కొన్ని రోజులుగా అంటే ఆదివారం మనం ఈ యొక్క రక్షణ కవచాల గురించి, మరి ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధ వీరుడు ధరించుకోవాల్సినటువంటి సర్వాంగ కవచంలో ఉన్నటువంటి 6 ముఖ్య విభాగాల గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఈ రోజున అందులో ఉన్నటువంటి మొదటి దాని గురించి ధ్యానం చేసుకున్నాం, రెండో దాని గురించి ఈరోజు ధ్యానం చేసుకొని పోతున్నాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం వందన ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి, బలపరచండి ప్రభా. వినిచిన వారందరినీ దీవించి ఆశ్రయించి అనేక మంది ఆశీర్వదించబడేట ఈ కార్యక్రమాన్ని నా మహిమ నడిపించమని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి ఉన్నటువంటి ఏలయనగా 13వ వచనం చూసుకుందాం. 14వ వచనం, ఏలయనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అని మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడిని తొడుక్కుని నిలబడుడి అని చెప్పేసి మనం ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధ వీరుడు ధరించుకోవాల్సినటువంటి మరి సర్వాంగ కవచంలో 6 ముఖ్య విభాగాలు ఉంటాయి. వాటి గురించి మనం ధ్యానం చేసుకుంటూ గత వారం మరి ఈ నడానికి సత్యం అనేటువంటి దట్టి కట్టుకోవాలి, అంటే బలమైన బట్ట ఎలాగైతే కట్టుకుంటారో అలాగే ఈ సత్యాన్ని ధరించుకున్నట్లయితే అది మనల్ని పడిపోకుండా వంగిపోకుండా నిలబెడుతుంది అని చెప్పేసి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వంగిపోయినటువంటి స్త్రీ వంగిపోయినట్టుగానే ఉన్నది, కానీ ఆమె స్వతంత్రురాలుగా అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. నేనే సత్యం అన్నాడు దేవుడు. కాబట్టి ఆ సత్యం వెళ్ళేంత వరకు, ఆ సత్యముని ఆమె తెలుసుకునేంత వరకు ఆమె నడుము నిదానం చేయబడలేదు. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుందో, ఎప్పుడైతే సత్యాన్ని ఆమె చూసిందో, ఆమె నడుము నిదానం చేయబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. వంగిపోయిన స్థితి నుంచి, ప్రతి స్థితి నుంచి నిదానం చేసేది సత్యం అనమాట. ఈరోజు మనం ధ్యానించకపోయేటువంటి అంశం ఏంటంటే రెండవది, నీతి అనేటువంటి మైమరువు ధరించుకొనుడి. చూడండి, నీతి అను మైమరువు తొడుగుకొని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే అసలు మైమరు అంటే ఏంటంటే దీన్ని బ్రెస్ట్ ప్లేట్ అంటారు అనమాట. ఇంగ్లీష్లో బ్రెస్ట్ ప్లేట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్ వేసుకుంటాం అనుకోండి మనం, అది ఎక్కడి వరకు ఉంటుంది? ఈ నెక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ ఈ వేస్ట్ లైన్ వరకు కొంచెం కింద వరకు ఉంటుంది అనమాట. దాన్ని ఆ బ్రెస్ట్ ప్లేట్ని ఏమంటారంటే మైమరువు అంటారనమాట. ఈ మైమరువు మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, బ్రెస్ట్ ప్లేట్ అని కొట్టండి, చక్కగా ఇమేజెస్ అన్నీ వస్తాయన్నమాట. నేను కొన్ని ఇమేజెస్ సెర్చ్ చేశాను, ఆ ఇమేజెస్ని మీకు వీడియోలో చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఈ మైమరువుని పూర్వకాలపు రాజుల్లో వాళ్ళకున్నటువంటి లోహాలను బట్టి మరి ఖరీదైనటువంటి వాటితో ఒక చేపకు పులుసు ఎలాగైతే ఉంటుందో ఇట్లా చక్కగా పులుసు ఇట్లా ఉంటుంది కదా, చూడండి. చేపకి ఇట్లా ఇలాగ పైనుంచి అన్నాం అనుకోండి నైస్గా అనిపిస్తుంది మనకి. అదే కింద నుంచి చేపని ఇట్లాగన్నాం అనుకోండి పులుసు అంతా ఇట్లా లేస్తుంటుంటుంది. అట్లాగే ఈ జాకెట్ని, ఈ మైమరు మరి ఏదైతే ఉన్నదో ఆ మైమరుని వేసుకున్నప్పుడు ఒకవేళ మనల్ని ఎవరైనా పొడిసినా కొట్టినా అది రాదనమాట, లోపలికి గుచ్చుకోవటానికి ఉండదనమాట. ఎందుకంటే ఈ మైమరు బలమైనటువంటి లోహం చేత ఉండటం వల్ల మరి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మనకు అది కాపాడుతుంది అనమాట. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అంటే అది మనకి రక్షణని ఇస్తుంది అనమాట. ఎటువంటి బయట నుంచి బాణములు కానీ ఎటువంటి ఆయుధాలు కానీ మన మీద దాడి చేయకుండా అది ధరించుకోమంటున్నాడు. ఎందుకంటే మనం పోరాడినది ఇహలోక సంబంధమైనటువంటి పోరాటం కాదు, అది ఏంటంటే అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహంతో పోరాడుతూ ఉన్నాం మనం అని చెప్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మరి ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మీరు ఇక్కడ బైబిల్లో 1వ రాజులు, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. ఏంటంట, పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకే విడువగా అది ఇజ్రాయేలు రాజునకు కవచపు కీలు మధ్యన తగిలేను గనుక అతడు నాకు గాయమైనది, రథము
త్రిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాడు. ఇక్కడ ఈ మాట ఎవరు వాడుతూ ఉన్నారంటే ఆహాబు గారు గాయపడ్డాడంటండి. ఎందుకంటే ఆ మైమరు వేసుకున్నా కానీ, ఆ లోహంతో కూడినటువంటి మైమరు వేసుకున్నప్పటికీ కూడా ఆ బాణం అనేటువంటిది వెళ్ళి అది దిగిపోయిందంట, ఆయన గాయమైపోయిందంట. హల్లెలూయా. అసలు అపోస్తలుడైన పౌలు గారు ఎందుకని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన యొక్క యుద్ధం చేసినటువంటి వ్యక్తి కాబట్టి యుద్ధాయుధాల గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. మరి లోకసు వార్త రాసినప్పుడు లోక గారు ఏం చేస్తుంటాడు, ఆయన వైద్యుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని పరమ వైద్యుడిగా చూపిస్తూ ఉంటుంటాడు. దేవుని యొక్క మహోన్నత కార్యాలను చెప్తూ ఉంటుంటాడు ఆయన. ఇక్కడ పౌలు గారు మరి మనం పోరాడాలని చెప్తూ ఏం చేస్తున్నాడు, ఆయన కవచము, డాలు ఇవన్నీ చెప్తూ డాలు ఎలాగైతే మనిషిని యుద్ధ రంగంలో కాపాడుతుందో, ఈ కవచం అయితే ఎలాగైతే మనిషిని ఈ యుద్ధ రంగం నుంచి కాపాడుతూ ఉంటుంటుందో, ఈ కవచం ఏ మేకు గుచ్చుకోకుండా, ఏ బాణము గుచ్చుకోకుండా, ఏ శత్రువు దాడి చేయకుండా, ఈ కవచం అనేటువంటిది మైమరవు అంటే బ్రెస్ట్ ప్లేట్ అనమాట. మైమరవు అంటే బ్రెస్ట్ ప్లేట్. ఇది ఎలాగైతే మనిషిని కాపాడుతుందో అలాగే మనం నీతి అనేటువంటి మైమరు తగిలించుకోవాలంటండి. హల్లెలూయా. అది తొడుక్కోవాలంటే ఒక జాకెట్ లాగా వేసుకోవాలన్నమాట నీతి అనే మైమరు. హల్లెలూయా. కాబట్టి కంటికి కనిపించే విషయం నుంచి కంటికి కనబడినటువంటి విషయాన్ని అప్లై చేస్తున్నాడు అనమాట. చాలా అద్భుతమైనటువంటి సైకాలజిస్ట్ అయినా చాలా నాలెడ్జబుల్ పర్సన్ అనమాట ఎవరు, పౌలు గారు. హల్లెలూయా. టీచింగ్ మెథడ్ చాలా అద్భుతమైన మెథడ్ వాడుతూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఈ మైమరు అంటే అందరికీ తెలుసు, బ్రెస్ట్ ప్లేట్ అంటే తెలుసు, అందరికీ చూపించాడు. అటువంటిది మనం ఏం చేసుకోవాలంటే నీతిని ధరించుకోవాలంట. నీతి అంటే కనపడదు, నీతిని ధరించుకోవాలంటే అర్థమవుతుంది ఎవరికి. ఆ నీతిని ఎలా ధరించుకోవాలంట, మైమరులా ధరించుకోవాలి అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక మాట చెప్తూ వచ్చాడు. ఏంటంటే మత్తయి సువార్తలో మనకి చూసినట్లయితే 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నీతిని వెతకాలంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిని మొదట వెతకాలంటాడు, ఆయన రాజ్యమును నీతిని వెతకాలంట. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని రాజ్యంలో వెతుకుతూ వస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మొట్టమొదటి మన టార్గెట్ ఏమి ఉండాలంటే ఏం పొందుకుంటాం, ఏం బెనిఫిట్ అని కాదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని నీతిని వెతుకుతూ ఉండాలి, దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఉండాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు మొట్టమొదట నోవాహుతోటి ఒక మాట చెప్తా ఉన్నాడు. నోవాహు నీతిపరుడును తన తరం వారిలో నిందారహితుడనై ఉండెను. హల్లెలూయా. 6:9 ఆదికాండం 6:9 మొదటగా దేవుడు చెప్తున్నాడు. ఎవరంటండి, నోవాహుతోటి. నోవాహు నీతిపరుడును తన తరము వారిలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవాహు నీతిపరుడు అంటాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చూడండి ఎట్లాగా, నోవాహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవాహు ఎట్లా ఉన్నాడంటే నీతిపరుడుగా కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత మనకి 7:1 చూసినట్టయితే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితిని గనుక నీవు నీ ఇంటి వారిని వాడలో ప్రవేశించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించాలి, ఎందుకని నీతిమంతుడయ్యాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన ఎక్కడ బూతులు తిట్టలేదు కాబట్టి నీతిమంతుడా, ఎక్కడ కోప్పడలేదు కాబట్టి నీతిమంతుడా, ఎక్కడ డ్రింక్ చేయలేదు కాబట్టి నీతిమంతుడా, ఎవరిని ఏం అనలేదు కాబట్టి నీతిమంతుడైనా, ఎప్పుడు దేవుడికి ప్రార్థన చేశారు కాబట్టి నీతిమంతుడా. చాలామంది అనుకుంటూ ఉంటాం మనం అంతా కూడా, ఆయన నీతిమంతుడండి, ఎప్పుడు బూతులు తిట్టలేదండి, ఎప్పుడు కోప్పడలేదండి, ఎప్పుడు ఏది చేయలేదు కాబట్టి చాలా నీతిమంతురాలు అనుకుంటుంటాం. నీతిమంతురాలు అంటే మనం చేసినటువంటి క్రియలను బట్టు, మనం చేసిన దాన ధర్మాలను బట్టు, మనం చేసినటువంటి కార్యాలను బట్టు మనం నీతిమంతులు కాము ఎప్పుడు కూడా. మరి నోవాహు ఎలా నీతిమంతుడయ్యాడు? అదే అధ్యాయం ఆదికాండం 15:6 చూసినట్లయితే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. ఏం చేశాడంటే, యెహోవాను నమ్మెను. పర్వతం మీద వాడకట్టే వర్షం వస్తుంది. వర్షం అంటే ఎలా ఉంటుంది ప్రభు? వర్షం ఎందుకు కురుస్తుంది ప్రభు? ఎక్కడి నుంచి కురుస్తుంది ప్రభు? వర్షం కురవటం ఏంటి? అంత నీరు అంత పైన కొండలా, దేర్ ఇస్ నో క్వశ్చన్స్ అనమాట. అంతే, నమ్మేశాడు. ఏదో గుడి నమ్మకం అంటారు కదండి, అలాగా నోవాహు ఏం చేశాడంటే నమ్మేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ నీతి అనేటువంటి ఆ కవచాన్ని స్వీకరించేశాడు. యెహోవా మాటని, దేవుణ్ణి స్వీకరించేశాడు అన్నమాట, ధరించేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఏం చేశాడంటే ఆయన యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి మనం నీతిమంతులుగా కావాలి అని అంటే ఏంటంటే మనకి ఒక మాట ఉన్నది, అద్భుతమైనటువంటి మాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట చూపిస్తాను మీకు. ఏంటంటే రోమా పత్రికలో 3వ అధ్యాయం చూసినట్లయితే మీరు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 6వ అధ్యాయం 33వ వచనం మనం చూసినట్లయితే, హల్లెలూయా, సారీ రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఏంటంటే నీతిమంతులు ఎవరన్నారంటే లేరు, ఒక్కడు కూడా లేడని చెప్తున్నాడు స్పష్టంగా బైబిల్ గ్రంథం. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మరి రాయించినటువంటి మాటలు ఇవన్నీ కూడాను అపోస్తలుడైన పౌలు రోమాయిలకు రాసినటువంటి పత్రికలు రాస్తూ నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. ఇంకో చోట చూసినట్లయితే అనిల్ కుమార్ గారు చెప్పినప్పుడు చాలా అద్భుతమైన మెసేజ్ విన్నాను నేను. ఎలాగ మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము అని చాలా వండర్ఫుల్ రిఫరెన్సెస్ చూపించుతూ చాలా అద్భుతమైన మెసేజ్ చెప్పారు. అది విని చాలా బాధపడ్డాను నేను. ఇక్కడ చూడ, నీతిమంతుడు లేడు, ఒక్కడున లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అబద్ధికులు దేవుని రాజ్యానికి చేరరు, మోసగాళ్ళు దేవుని రాజ్యానికి చేరరు, మరి దొంగతనం చేయవారు దేవుని రాజ్యానికి చేరరు, ఎవరు కూడా దేవుని రాజ్యానికి చేరరు అని ఉంటుంది అక్కడ. మరి అలాగైతే మనం ఎవరం చేరం కదా. ఒక్కడో లేడు అన్నాను భూమి మీద, ఎవడో నీతిమంతుడు లేడు. మరి పరలోక రాజ్యానికి ఎలాగ వెళ్తాం మనం? అసలు పరలోక రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకుంటాం? మనం ఏమనుకుంటామంటే నీతిమంతులు అంటే అసలు ఎప్పుడు చర్చి మారిన వాళ్ళు నీతిమంతులు, ఎప్పుడు ఆరాధన చేసేవాళ్ళు నీతిమంతులు, ఎప్పుడు పాటలు పాడేవాళ్ళు నీతిమంతులు, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు నీతిమంతులు, ప్రసంగాలు అద్భుతంగా చెప్పేవాళ్ళు నీతిమంతులు, లేకపోతే ఇట్లా నీతిమంతులు అనుకుంటూ ఉంటుంటాం మనం. దశమ భాగం రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు నీతిమంతులు. హల్లెలూయా కదండి, మనం అనుకుంటూ ఉంటుంటాం. కాదు ప్రియులారా, గమనించాలి. ఎలా నీతిమంతులుగా తీర్చబడతామంటే మనం ఈ రోమపత్రికలోనే మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 24వ వచనంలో చూడండి, 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రోమీయులకు రాసినటువంటి పత్రికలు 3:10లో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. 10వ వచనం నుంచి 11, 12, 13 అలా 24వ వచనం వచ్చేసరికి ఏమైందంటండి, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. హల్లెలూయా, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఇది గమనించవలసినటువంటి విషయం అన్నమాట. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. కానీ నీతిమంతుడిగా మార్చబడాలంటే ఏం చేయాలంట? దేవుని నమ్మాలంట. చూడండి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట. కాబట్టి నమ్మువారు అంటే విశ్వాసము ద్వారా ఆదాము నోవహు ఏం చేయడంటే యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అందుకని నీతిమంతుడయ్యాడు. అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, అసలు లేదు, రాదు, వినలేదు, కనలేదు, అంతకుముందు వర్షం అంటే తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నమ్మలేదు. 120 సంవత్సరాల సువార్త ప్రకటించినా కూడా నమ్మలేదు. కానీ దేవుడు ఒక మాట చెప్తే నోవహు నమ్మేడు. ఒక్క మాటకు దేవుడు నోవహు నమ్మేడు. దేవుడు మాట ఎంతో స్పష్టంగా ఉన్నాడంటే, ఇంత వెడల్పు, ఇంత హైటు, ఎంత స్పష్టంగా ఉంటాడండి. కిటికీ వెడల్పు ఎంత ఉండాలి, తలుపు ఎంత ఉండాలి, వాడు వెడల్పు ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, క్లారిటీగా. అంతే కదండి. మనం ఒక ప్లాన్ చేస్తున్నామంటే బ్లూ ప్రింట్ వేసుకుంటాం, గది 12, హాలు, కిచెను ఇంత అంటే ఎంత క్లారిటీగా రాసుకుంటే మనం అంత కరెక్ట్గా కట్టగలుగుతాం. ఇంచి తేడా వచ్చినా కూడా తేడా వస్తుంది. అంటే ఓడని నోవహు నిర్మించాడంటే దేవుడి మాటని ఎంత క్లియర్గా విన్నాడంటారో ఆలోచన చేశారు ఎప్పుడన్నాను? చాలా క్లియర్గా విన్నాడు. ఏం చేశాడు? వినయ విధేయతలు చూపించాడు, నమ్మేశాడు. ఇంత పెద్ద ఓడ తేలాలంటే ఎంత వాటర్ కావాలి? పైకి ఎక్కడ ఉంది? అది భూమి మీద ఉందా? ఎక్కడో పర్వతం మీద ఉన్నది. అది నమ్మేశాడండి. నమ్మేశాడు నిజంగా నోవహు. తేలిపోతుంది ఓడ అనుకున్నాడు. అసలు ఇంకా డౌట్ లేదు, దేవుడు చెప్పాడంటే నమ్మేశాడు అనమాట. హల్లెలూయా, దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది, అంటే దేర్ ఇస్ నో డౌట్ అనమాట. హల్లెలూయా, భూమి ఆకాశం గతించినేమో కానీ ఆయన మాట గతించదు. హల్లెలూయా, ఆయన చెప్పాడంటే చేస్తాడనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అటువంటి పరిస్థితుల్లో నోవహు గారు నమ్మారంటుంది. దేవుడి మాట నమ్మి మరి అద్భుతమైనటువంటి ఫలితాలను చూడగలుగుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. కాబట్టి మనం అంతా కూడా ఉచితంగా నీతిమంతులు అయ్యాం. హల్లెలూయా, మనం ఏదో గొప్ప గొప్ప పనులు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, లేకపోతే పర్ఫెక్ట్గా జీవించి నీతిమంతులం అయిపోయామని మనం ఎప్పుడు అనుకోవద్దు.
మనం కృప ద్వారా నమ్మటం ద్వారా నీతిమంతులం అయిపోం. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించామో ఆయన రక్తం మనల్ని కడిగేసిందనమాట. హల్లెలూయా. కాబట్టి నీతి అనేటువంటి మైమరువు అంటే ఈ జాకెట్, ఈ షర్ట్ వేసుకున్నాను ఇప్పుడు నేను, కానీ లోపల ఇప్పుడు నాకు చికెన్ ఫాక్స్ వచ్చింది ఒక టైంలోను, ఇక అన్ని స్పాట్స్ పడ్డాయి, బ్లాక్ మచ్చలు వచ్చినాయి. ఇప్పుడు అవేమైనా కనిపిస్తున్నాయా? లేదు. కారణం ఈ షర్ట్ కప్పేసింది, చాలా అందంగా మీకు చూపిస్తా ఉన్నది కదండి ప్రియులారా. అర్థమవుతుంది మీకు అందరికీ? అంటే ఈ నీతి అనేటువంటి మైమరువు మనల్ని కప్పి పెడతాం వల్ల మనం నీతిమంతులుగా కనిపిస్తున్నాం తప్ప మనం నీతిమంతులం కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అబద్ధమా వాక్యం? నిజమే. కానీ ఎప్పుడైతే దేవుని నమ్మమో, ఈ షర్ట్ వేసుకుని నువ్వు చాలా అందంగా కనిపిస్తావు అంటే నిజమా అని చెప్పి మనం ఏం చేస్తాం? ఆ షర్ట్ తెచ్చుకుని వేసుకున్నాం, ఓ నిజంగా అందంగా కనిపిస్తూ ఉన్నాం. ఏంటి? నమ్మం. హల్లెలూయా. కాబట్టి దాన్ని స్వతంత్రించుకుంటా ఉన్నాం. హల్లెలూయా. అర్థమవుతుంది కదా అందరికీ? అంటే ఈ రోజున మనం నీతిమంతులు, మంచివాళ్ళు అని చెప్పుకుంటున్నాం అంటే కేవలం దేవుని కృప వల్లే, దేవుని నమ్మడం వల్లే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. కాబట్టి మనం అంతా ఎవరు? వాక్యం వింటున్న వాళ్ళంతా ఎవరు? నీతిమంతులు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? నీతిమంతులు. హల్లెలూయా. నువ్వు, నేను, మనంతా కూడా నీతిమంతులు. ఎలాగా? మనం చేసినటువంటి పనులను బట్ట కాదు, మనం చేసిన కార్యాలను బట్ట కాదు, మనం ప్రకటిస్తున్న సువార్తను బట్ట కాదు, మనం ఇస్తున్న దాన ధర్మాలు లేకపోతే ఏమంటారు ఇవి కానుకలను బట్టు, లేకపోతే మనం సోషల్ సర్వీస్ చేస్తున్నాం, లేకపోతే 10 మందికి అన్నదానం, వస్త్రదానం, లేకపోతే 10 మందికి ఏదో సాయం చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని నీతి కార్యాలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడలేదు, తీర్చబడము కూడాను. అర్థమవుతుంది కదా అందరికీ? హల్లెలూయా. కాబట్టి మనకున్నటువంటి ఆ యొక్క సోషల్ నాలెడ్జ్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతలేదు, దేవుని కృపచేత, దేవుని నమ్మటం వల్ల. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం ప్రియులారా. దీనికి ఏం పైసలు ఖర్చు పెడతలేదు, దీనికి ఏమి ప్రయాసలు పడతలేదు. ఉచితంగా నువ్వు నేను కానీ చేయవలసిందల్లా నమ్మాలి. నోవహు ఎలాగైతే నమ్మాడో మనం కూడా అలా నమ్మాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈ సత్యం అనేటువంటి దట్టి మనం ధరించుకున్నప్పుడు అపవాది వేస్తాడు అగ్ని బాణాలు, అపవాది వేస్తుంటాడు బాణం. ఆ బాణం వేస్తుంది, ఏమవుతుందంట? ఇక్కడ వరకు వస్తుంది కానీ వెళ్ళదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఒక ఉన్ని ధరించుకుంటూ ఉంటాం. మనం బాగా చలికాలంలో చాలా భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటుంటే చలి పెడుతుందని చెప్పి ఒక స్వెటర్ వేసుకుంటాం, కానీ లోపల ఉన్న శరీరం వణుకుతూ ఉంటుంటుంది. హల్లెలూయా. వణుకుతూ ఉంటుంటుంది. ఇక్కడ ఒకటి ఉన్న చూడండి, ఒక మాట చూద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. రోమపత్రికలోనే మనకి దేవుని వాక్యం చూసినట్లయితే కదలక స్థిరులను అయ్యుండి అని చెప్పి ఉంటుంది ఇక్కడ మనకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 5:1 చూసినట్లయితే, కాబట్టి విశ్వాసములను మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మనం ఏంటంటే దేవునితో సమాధానము కలిగిందుము. 14 రోమపత్రిక 17 చూసినట్లయితే, దేవుని రాజ్యం భోజనము పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందు ఆనందమైనది. పరిశుద్ధాత్మ యందు ఆనందం. అందుకని దేవుడు ఏం వెతకమంటున్నాడు? నీతిని, రాజ్యాన్ని వెతకమంటున్నాడు. ఎందుకనంటే ఇక్కడ మనం ఏదో వెతుకుతుంటాం. ఏదైనా కూడా ఒక జాబ్ వచ్చినా, ఒక ఏదైనా వచ్చిందనుకోండి, ఫస్ట్ ఏం వెతుకుతాం? అసలు ఏం లాభం ఏంటి, ఆ కంపెనీలో చేస్తే నాకు ఎంత లాభం వస్తుంది, ఆ ఉద్యోగం చేస్తే నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇదే తప్ప మనం ఇక్కడ దేవుని రాజ్యానికి వెళ్తూ ఉంటుంటాం. అంటే దేవుని సన్నిధికి వెళ్తాం. దేవుని సన్నిధికి వెళ్తే నాకు మనశ్శాంతి వస్తుందా, దేవుని సన్నిధికి వెళ్తే నాకు ఉద్యోగం వస్తుందా, దేవుని సన్నిధికి వెళ్తే నేను ఆశీర్వదించబడతానా, అంటే ఏమొస్తుంది అని చూస్తూ ఉంటుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? వెతకమని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ₹1 కాయిన్ పడిపోయింది అనుకోండి, చూస్తాను, దొరకలేదు, వదిలేస్తాను. అదే బంగారపు కాయిన్ పడిపోతే అమ్మో, అసలు ఏదన్నా అయిపోవాలి, కానీ అది దొరికేంత వరకు మిగతా పనులను పోస్ట్ పోన్ చేస్తాం. అలా వెతికేటటువంటి విధానం ఎట్లా ఉండాలంటే నీతిని వెతకమని చెప్తున్నాడు. అట్లా ఆశతోటి వెతుకుతూ ఉండాలన్నమాట దేవుని రాజ్యంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వివేకం కలిగి దేవుని వెతకవారు కలరేమని చెప్పి యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలించి వస్తూ ఉన్నాడంట. అందరూ చెడిపోయిన వారు అందరూ దారి తొలగిపోతూ ఉన్నారంట. ప్రియులారా గమనించాలి, ఇక్కడ దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ఉన్నప్పుడు మనం ఆశీర్వాదాల వెంట పరుగులు తీయ. మనం
మన వెంట కృపాక్షేమాలు మన వెంట వస్తూ ఉంటుంటాయి, డబ్బు మనల్ని వెంబడిస్తూ ఉంటుంది, ఆశీర్వాదం మనల్ని వెంబడిస్తూ ఉంటుంటుంది, మనల్ని ఈసీని వెంబడిస్తాయి, మన నీతిని వెంబడిస్తుంటాయి. మన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉంటుంటాయి. ఎందుకయ్యా ఈ పోట్లు అంటే దేవుని రాజ్యం కొరకు, ఎందుకయ్యా ఈ ఆలోచన అంటే మనం దేవుని రాజ్యం కొరకు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం వెళ్తున్నటువంటి జర్నీలో మనల్ని మనం బలపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. చాలామంది అనుకుంటుంటారు ఎందుకు చేస్తున్నామంటే అందుకు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనుకుంటుంటారు. లేదు, గమనించదగ్గ విషయం ఏంటంటే మా పిల్లల్ని మనం ఎందుకు చదివిస్తున్నామంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి, వాళ్ళు చదువుకుంటే వాళ్ళు బాగుపడతారు. కాబట్టి మనం దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు, మనం దేవునిలో నడుస్తున్నప్పుడు మనం బలపడుతూ ఉంటుంటాం, మనం దేవునికి కనెక్ట్ అవుతూ ఉంటుంటాం. కాబట్టి వెళ్ళేటువంటి సమయంలో ఎవరు అనేకులు నడుపుతారు, వాళ్ళు ఆయన నక్షత్రాల ఉంటుంటారంట. అంటే అనేక మందిని నడిపితే మనం నక్షత్రాలా ప్రకాశిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందులో ఆనందమై ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి యాకోబు 3:18 నీతి ఫలము సమాధానము, సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడుతుంది అంటుండే దేవుని వాక్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఒకవేళ నీతి నిమిత్తం 1 పేతురు 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడి మీరు ధన్యులే, శ్రమపడినట్లయితే మీరు ధన్యులే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ మైమరువు అంటే ఏంటంటే బ్రెస్ట్ ప్లేట్ని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదనమాట. కాబట్టి ఒక స్వెటర్ వేసుకున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో చూడండి, ఇక్కడ సామెతల గ్రంథం 10:21 ఒక మాట ఉంది, నీతిమంతుని పెదవులు అనేకులు ఉపదేశం బుద్ధి లేకపోవుడి చేత మూఢుడు చనిపోవు. నీతిమంతుని పెదవులు ఏం చేస్తారంటే అనేకులకు ఉపదేశించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం నీతిని వెతుకుతూ ఉన్నప్పుడు దేవుని రాజ్యాన్ని అనేక మందికి ఉపదేశిస్తూ ఉంటుంటాం, ఆ దేవుని రాజ్యం గురించి అనేక మందికి చెప్తూ ఉంటుంటాం, దేవుని రాజ్యం గురించి అనేక మందికి బోధించగలుగుతూ ఉంటుంటాం. నీతిని వెతికినప్పుడు మాత్రమే, దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు మాత్రమే. అంతేకాని మనం ఒక అద్భుతాన్ని వెతుక్కుంటూ, మనం ఒక ఆశీర్వాదాన్ని వెతుక్కుంటూ వెళ్ళామనుకోండి, అద్భుతం పొందుకుంటాం, ఆశీర్వాదం పొందుకుంటాం, ఆగిపోతాం అక్కడితోటి. దేవుని వైపు గురి లేనప్పుడు, నీతిని వెతకలేనప్పుడు, దేవుని రాజ్యాన్ని వెతుకున్నప్పుడు, దేవుని రాజ్యం చేరేంత వరకు వెతుకుతాం, నిజంగానే అది దొరికేంత వరకు వెతుకుతాం. హల్లెలూయా, మధ్యలో ఆగిపోం. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు. కాబట్టి ఇక్కడ సామెతలు 12:3 భక్తిహీనత వల్ల దేవుళ్ళు స్థిరపరచబడరు, కానీ నీతిమంతులు వేరు కదలదు. హల్లెలూయా, నీతిమంతులు వేరు కదలదు అంటండి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈరోజున దేవుని వాక్యం ఇచ్చినటువంటి మీరు ఒక వెంట చలికాలం వచ్చిందనుకోండి, బాగాను నేనేం చేస్తున్నాను, వణికిపోతా ఉన్నాను అనమాట. కారణం ఏంటంటే నా బాడీ ఈ బయట నుంచి వచ్చేటువంటి చలిని తట్టుకోలేకపోతుంది, షేక్ అవుతూ ఉన్నదనమాట. కారణం నా బాడీలో హీట్ సరిపోవట్లేదు కాబట్టి. ఎప్పుడైతే అట్లా ఉన్నానో నాకు ఏమి ఇచ్చాడంటే ఒక వ్యక్తి మంచి స్వెటర్ ఇచ్చాడనమాట, ఒక ఉన్నితో కూడినటువంటిది. ఆ స్వెటర్ రావాలంటే ఒక జంతువు బలైపోవలసి వస్తుంది. ఒక జంతువుది చర్మంతో చేయొచ్చు, దాన్ని లెదర్ అంటారు కదా, లేకపోతే ఇట్లా వస్తుంది అనమాట. అది వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ లెదర్ స్వెటర్ నేను వేసుకున్నానో, గమనించండి ప్రియులారా, ఆ లెదర్ స్వెటర్ నేను ఎప్పుడైతే వేసుకున్నానో నాలో చలంతా కూడా ఆగిపోయింది. నేను కదలతలేదు, ఇంకా నేను స్థిరంగా ఉన్నాను. ఎందుకనంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు వేరు కదలదు. అంటే నీతిమంతులు ఎలాగయ్యారు, దేవుని నమ్మటం. ఆడు చెప్పాడు, మా ఫ్రెండ్ ఇది వేసుకున్నావంటే నీకు చలి పెట్టదురా, నువ్వు ఇక వణుకుపోవు, కదలకుండా ఉంటావు, స్థిరంగా ఉంటావు అని చెప్పాడు. వెంటనే నేను వేసుకున్నాను. నిజంగా వేసుకున్న వెంటనే నాలో ఆ వణుకు, నాలో ఆ చలి అంతా కూడా పోయిందనమాట. కానీ యాక్చువల్గా నా బాడీ బలహీనమే, నేను చలికి తట్టుకోలేను, కానీ నన్ను తట్టుకునేటువంటి కృపను, తట్టుకునేటువంటి శక్తిని ఇచ్చింది ఏంటంటే ఈ స్వెటర్ అనమాట. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్న నీతి అనేటువంటి మైమరు ధరించుకోండి. ఎవరండి నీతి? సత్యము, మార్గము నేనే. సత్యమైన నీతి అయినా ఏదైనా కూడా ఆయనే. కాబట్టి ఆయన మనం ఏం చేయాలంట, ఒక షర్ట్ని ఎలాగైతే ధరించుకున్నామో ఆయన అలా ధరించేసుకోవాలి. కాబట్టి మనం లోపల ఉండాలి, దేవుని ప్రొజెక్ట్ చేస్తూ ఉండాలి, దేవుని చూపించాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ మైమరు వేసుకున్నప్పుడు మైమరువే కనిపిస్తుంది బయటికి, అంతే కదండి. ఈ జాకెట్, ఈ షర్ట్ ఒకటే కనిపిస్తుంది బయటికి, కానీ లోపల ఏమన్నది కనిపించదు అనమాట. కాబట్టి మనం మనుగైపోవాలి, దేవుని చూపిస్తూ ఉండాలి ప్రతి వారికి కూడా. మనలో నుంచి మన రూపం కనిపించకూడదు, దేవుని రూపం కనిపించాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఆ స్వెటర్ వేసుకున్నప్పుడు వావ్ భలే ఉన్నా అనుకుంటున్నారు అందరూ. లోపల నాకున్నటువంటి చలంతా పోయింది.
కానీ ఒకవేళ స్వెటర్ తీసినట్లయితే మళ్ళీ చలి పెడుతుంది, వణుకుతుంది. కానీ నేను వణకకుండా స్థిరంగా ఉండేట్టు చేసింది ఏంటంటే స్వెటర్, మైమరు, బ్రెస్ట్ ప్లేట్. హల్లెలూయా. అదేం చేస్తుందంటే వస్తుంది చలి, భయంకరమైన చలి వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇదంతా తడుస్తూ ఉంది, ఇదంతా ఎఫెక్ట్ అవుతూ ఉంది. రాకమానలేదు చలి. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఊనికిపోతున్నటువంటి వారులారా నా యొద్దకు రండి, నీకు వేడి పుట్టిస్తాను, నీకు చలి తగలకుండా నేను చేస్తాను. ఎప్పుడైతే ఆ రెక్కల కింద ఆశ్రయం ఉంటుంది, ఆయన రెక్కల కింద, ఆయన రెక్కలు ఆశ్రయించినప్పుడు మేలు కలుగుతుంది మనకి. కాబట్టి ఆ స్వెటర్ నేను ఆశ్రయించాను, హత్తుకున్నాను, వేసుకున్నాను, వెంటనే నాలో ఉన్న చలంతా బయటికి పోయింది. హల్లెలూయా. ఆ స్వెటర్ అంతా కూడా, ఆ వస్తున్న మంచునంతా కూడా స్వెటర్ భరిస్తూ ఉంది, ఆ బయట నుంచి వస్తున్న చలినంతా కూడా స్వెటర్ భరిస్తూ ఉంది, నాకు మాత్రం వేడినిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల ద్వారా, అంటే ఆ చలిని ఇదంతా కూడా ఈ స్వెటర్ అనుభవించటం ద్వారా, ఆ చలిని ఈ స్వెటర్ అంతా కూడా మరి అనుభవించటం ద్వారా మరి ఆ వేడి అనేటువంటిది నాలోనికి వస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఈ స్వెటర్కి ఎంతో మరి చలి పెడుతూ ఉంది, చలి కొడుతూ ఉంది, బాధ పెడుతూ ఉన్నది. కానీ చూసినట్లయితే నాకు మాత్రం వేడి పుడుతూ ఉంది. 1 Pétరు 2:24 ప్రకారం ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఈ స్వెటర్ తడుస్తూ ఉంది, ఈ స్వెటర్ బాధపడుతూ ఉంది, ఈ స్వెటర్కి ఎంతో ఆ యొక్క మంచు పడుతూ ఉంది, మరి గాలి కొడుతూ ఉంది, ఈ స్వెటర్కి అన్నీ జరుగుతున్నాయి. కానీ అవన్నిటినీ స్వెటర్ అనుభవిస్తుంది, నాకు మాత్రం వేడినిస్తూ ఉంది. ఈ మైమరు, హల్లెలూయా. ఈ మైమరు అంటే ఎవరో కాదు, ఈ నీతి అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. హల్లెలూయా. ఆయన మనం ధరించుకున్నట్లయితే ఏమవుతుందంటండి, బయటకంతా కూడా ఆయనే కనిపిస్తాడు. మనం మరుగైపోవాలి. యేసయ్యా నువ్వేముందో చెప్పాలన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి బాణము మనకంటే ముందు ఈ మైమరుకు తగులుతుంది. ప్రతి బాణము మన దగ్గరికి రావాలంటే ఈ మైమరును దాటుకు రావాలి. ఆహాబు రాజు చేసుకున్నటువంటి మైమరు దెబ్బతిన్నది, అందునుంచి కూడా బాణం లోపలికి వెళ్ళింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి మైమరువును దాటి ఏ తెగులు నా గుడారమును సమీపించదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎందుకంటే కారణం ఏంటి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా? ఈ మైమరు ఉండగా, ఈ మైమరువును దాటి ఏ తెగులు మన గుడారంలోకి సమీపించదు. అందుకనే మనం పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఏం ధరించుకోవాలంటండి? మైమరువును ధరించుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన. ఏమిటా మైమరు అంటే నీతి అనేటువంటి మైమరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా అని చెప్తున్నాడు. ఆయన నీతిమంతుడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నీతిమంతుడు కాబట్టే ఆ మాట అనగలిగాడు. కాబట్టి ఆయన నీతిని, ఆయన్ని మనం ధరించుకుంటే, యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ లోకంలో ఏ శ్రమ, ఇబ్బంది వచ్చినా కూడా అవన్నీ ఆయన్ని దాటుకుని మనలోనికి రావాలన్నమాట. హల్లెలూయా. ఈ బ్రెస్ట్ ప్లేటు పాడైతేనే ఆ పొలుసులా ఉంటుంది మాట ఇదంతా. ఈ బ్రెస్ట్ ప్లేట్ మీద ఎవడ కొట్టినా, బల్లెం దింపినా, బాణం వేసినా, ఏదేసినా రాదు లోపలికి. ఇక్కడికి వస్తుంది, ఇరిగిపోతుంది, తిరిగి వెళ్ళిపోతుంది, పడిపోతుంది, వంగిపోతుంది, లొంగిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. మరి నీతి ఎలాగ వస్తుందని మనలో కంటే, మనలో నీతి లేదు, మనం నీతిమంతులం కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి, రోమపత్రిక 3:10 దేవుడు చెప్తున్నాడు ఎవరు నీతిమంతులు లేరు. కానీ మనం నమ్మటం వల్ల, యేసుక్రీస్తు ప్రభువును మనం స్వీకరించడం వల్ల, యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించడం వల్ల, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3:20 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. ఉచితముగా. హల్లెలూయా. అర్థమైంది కదా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? కాబట్టి మనం ఏదో డబ్బులు ఇచ్చి నీతిమంతులుగా అయిపడతలేదు. మనం బాప్తిసం పొందుకున్నప్పుడు ఏదో పాస్టర్ గారు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉండొచ్చు. ఆ కృతజ్ఞత కానుక వల్ల నీకు రక్షణ రాలేదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు నమ్మటం వల్ల, ఆయన కార్చిన రక్తం వల్ల, ఆయన రక్తం వల్ల మనకు విమోచనము ద్వారా స్పష్టంగా ఉంది. ఇక్కడ మీరు చదువుకోవాలి, రోమా 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి మనం అంతా కూడా ఉచితంగా నీతిమంతులమయ్యాం. గమనించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. కాబట్టి ఈరోజున దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరూ అనుకుంటారు నీతిమంతులు అంటే కానుకలు ఇచ్చేవాళ్ళు, నీతిమంతులు అంటే పాటలు పాడేవాళ్ళు, నీతిమంతులు అంటే ప్రసంగాలు చేసేవాళ్ళు, నీతిమంతులు అంటే వాళ్ళు. ఆయన నీతిమంతుడు, ఆ పెద్ద పాస్టర్ గారు నీతిమంతుడు. మనం కాదు. నేను ఏపాటిదాన్ని, నేను పెంటను, నేను పురుగును. ప్రియులారా, అఫ్ కోర్స్ అవ్వచ్చు. మనం పెంట లాంటి వాళ్ళు, మట్టి లాంటి వాళ్ళం, దుష్టులము, దోషులము, మరి భయంకరమైనటువంటి పాపంలో జీవించినటువంటి వారం. మన ఆలోచన అంతా కూడా దురాలోచనలే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నమ్మామో,
మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? మైమరు వేస్తున్నాడు. మనలో ఉన్న మలినంత కప్పేస్తున్నాడు. హల్లెలూయా. మనలో ఉన్న లోపాలంతా కప్పేస్తున్నాడు. మనల్ని నీతిమంతులుగా చేశాడు ఉచితముగా. ఎందుకనంటే ఈ మైమరు వేయటానికి ఏమైనా తీసుకున్నాడా? ఈ నీతి అనేటువంటి మైమరు మన కప్పడానికి ఏమైనా తీసుకున్నాడు? లేదు, ఉచితముగా ఇస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా మనం అంతా కూడా ఉచితంగా నీతిమంతులు. హల్లెలూయా. డబ్బులు ఇచ్చుకుంటే వచ్చేది కాదండి రక్షణ, ఉచితంగా. ఎందుకంటే కొనాలంటే మనం కొనలేం, ఎంత వెలైనా కూడా చెల్లించలేము దానికి. ఎందుకంటే ఆ ప్రాణం పెట్టి కొన్నాడు ఆయన. ప్రాణం పెట్టి మనకి తెచ్చినటువంటి రక్షణ ఇది. ఆయన రక్తం సిందించడం ద్వారా ఆ రక్తాన్ని వెలగట్టగలమా? లేదు. అందుకని దేవుడు ఉచితంగా ఇచ్చేసాడు అంటాడు. ఉచితంగా ఇచ్చిందంటే మనకు చాలా లోకుగా అనిపిస్తూ ఉంటుంటుంది. గవర్నమెంట్ జాబ్ అంటే చాలా ఇష్టమే, కానీ గవర్నమెంట్ స్కూల్లో పంపుతున్నారంటే చీప్ అనిపిస్తూ ఉంటుంటుంది. చూసారా? ఇక్కడ రక్షణ చాలా గొప్పదే, కానీ అది ఉచితంగా వచ్చేసరికి ఏమైపోయిందంటే చీప్ అయిపోతూ ఉన్నది. స్వీకరించట్లేదు మనం అంతా కూడా. కాబట్టి మనం నమ్మినట్లయితే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి నీతి అనేటువంటి మైమరు ధరించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం యుద్ధానికి వెళ్తున్నప్పుడు శత్రువు మన మీద బాణాలు వేస్తూ ఉంటుంటాడు. ఆ నీతి అనేటువంటి మైమరు మనం ఎప్పుడైతే ధరించుకున్నామో ఆ మైమరును దాటి వచ్చేటువంటి అవకాశం ఏ సాతాను శక్తులకి లేవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీతిమంతులు వేరు కదలదు. ఏ సమస్య వచ్చినా, ఏ బాణం వచ్చినా, ఏది వచ్చినా ఈ మైమరు ఉంది కాబట్టి దాన్ని తాకుతుంది, విరిగిపోతుంది, పడిపోతుంది, దాన్ని తాకుతుంది, వెళ్ళిపోతుంది. ఏ గాలి వచ్చినా, మరి ఏ చలి వచ్చినా, ఏది వచ్చినా దీన్ని తాకుతూ ఉంటుంది, వెళ్ళిపోతుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడి రోమపత్రిక 5:1 మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిందుము. సమాధానం కలిగి ఉండాలంటండి. హల్లెలూయా. రోమ 14:17 దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతి సమాధానం ఉన్నాయి, పరిశుద్ధాత్మ ఇందులో ఆనందమునై ఉన్నదంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం దేవుని రాజ్యంలో నీతిని వెతుకుతూ ఉండాలి. నీతిని వెతుకుతున్నప్పుడు సహనం కలిగి ఉండాలి. కొంచెం ఆలస్యమవుతూ ఉంటుంటుంది ఒక్కోసారి దేవుని నీతిని కనుగొనడానికి మనకి. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, యాకోబు పత్రిక 1:20 ఎందుకనగా నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు. ప్రియులారా, మనం కోపడినట్లయితే దేవుని నీతి నెరవేర్చలేం, తొందరపడినట్లయితే. కాబట్టి మనం ఏం చేయాలంటే నీతిని వెతుకుతూ ఉన్నప్పుడు వెతకాలి, ఓపికగా వెతకాలి మనం కదండి. నాకు దొరకలేదు ఇంకా లేదు అనుకోకూడదు. ఓపిక సహనంగా వెతకగా దొరుకుతుంది అనమాట. వెతకుడి మీకు దొరకబడినని చెప్పాడు దేవుడు. వెతకని దొరకలేదు అని ఉండదు అనమాట, ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట. కాబట్టి దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంట? కోప్పడిపోకూడదు. ప్రియులారా గమనించాలి. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. కాబట్టి మనకు నాకు వద్దు ఈ మైమరు వద్దని మనం కోపడ్డాం అనుకోండి, ఏమవుతుంది? నష్టం మనకే. ఈ మైమరు తీసేస్తే బాణాలు గుచ్చుకుంటాయి, బాధలు కలిగితే మానసిక ఒత్తిళ్ళు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, రక్తం కారుతుంది, గాయం అవుతుంది. కారణం మనమే తిరస్కరించడం వల్ల. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ వాక్యం ఇచ్చినటువంటి మీరంతా కూడా మరి గమనించదగ్గ విషయం ఏంటంటే ఏ విషయంలో మనం వంగిపోవద్దు, కృంగిపోవద్దు, లొంగిపోవద్దు. ఆ మైమరుని ధరించుకుందాం, మనకు రక్షణ కలుగుతుంది. మనం పోరాడే పోరాటంలో ఏ హాని సంభవించకుండా మరి ఆయనకి కాపుదల ఉంటుంది. మనకి ఆయన కాపుదల ఉండటం వల్ల మనం ఏ విషయంలో ఓడిపోము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇలా నీతిని వెతుకుతూ ఉన్నప్పుడు శ్రమ పడ్డారనుకోండి, డోంట్ వరీ అని చెప్తున్నాడు 1 పేతురు 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. హల్లెలూయా. కాబట్టి మనం ధన్యులు ఏనంటండి. దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు శ్రమలు వచ్చినా, దేవుని రాజ్యం కొరకు మనం పాటలు పడుతున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు, దేవుని రాజ్యంలో మనం మరి ఎదురుకెళ్తూ ఉన్నప్పుడు, ఆయన రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు శ్రమలు ఇబ్బందులు వచ్చినా మీరు ధన్యులు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. కాబట్టి ప్రతి వారు కూడా నీతి అనేటువంటి మైమరు అనగా దేవుని ధరించుకున్నప్పుడు ఈ లోకంలో ఎదురు ప్రతి సమస్య నుంచి విజయం వస్తుంది, మనకి ప్రొటెక్షన్ వస్తుంది, కాపుదల వస్తుంది. అటువంటి కాపుదల దేవుడు మీకు అందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడే, ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడు. ఎందరైతే ఈ వాక్యం విని బలపడ్డారో వారందరిని దీవించమని, ఆశీర్వదించమని, ఈ నీతి అనేటువంటి మరి మైమరు ప్రతి వారు ధరించుకుని ఈ బ్రెస్ట్ ప్లేట్ ద్వారా ప్రభావ ప్రతి వారు ప్రొటెక్షన్ కలిగి ఏ వైరస్ ఎఫెక్ట్ కానీ, ఏ సమస్య కానీ, ఏ మానసిక ఒత్తిడి కానీ, ఏ ఆర్థిక అనారోగ్య నిరుద్యోగ పేదరిక సమస్యలు ఈ మైమరును దాటి ఈ గుడారంలోకి వెళ్ళలేవున తండ్రి. ఏ తెగులు మా గుడారాన్ని సమీపించదు. నీవే నీతి అయినటువంటి దేవుడు మాకు రక్షణ కాపుదలిచి నడిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికులకు అనంతనాశనం ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
మరి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో మరి ఈవినింగ్ 8:30 ఆ టైంలో మంచి ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి. చక్కగా లైవ్ ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. దేవుడు మిమ్మల్ని అందరూ బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకోండి. మార్నింగ్ 4:30 నుంచి నైట్ 9 వరకు చాలా మహోత్తర కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అన్నిటిని చూడండి, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. మరి కార్యక్రమాలు మీకు తెలిసినటువంటి వారికి కూడా పరిచయం చేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి అయినటువంటి అద్భుతమైన కార్యాలు ఇందులో నెరవేరుతూ ఉన్నాయి. మరి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని మీరు చూస్తూ బలపడుతూ అనేక మందికి తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఈ కార్యక్రమం ఎంతటితో ముగిస్తూ ఉన్నాం. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.